వ్యర్థం కాదు. మీ జ్ఞానముతో, మీ వాక్యంతో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 అమ్మా, కాస్త ఉజ్జీవంగా ఉండండి. నేను కూడా కొంచెం బయట మీటింగ్స్‌కి వెళ్ళేటువంటి హడావిడిలో మీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కుదరలేదు. ఇక నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. మీరు కూడా ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయినా చెప్పండి. దేవుడు గొప్ప కార్యాలు మన టీమ్ ద్వారా దేవుడు జరిగించాలి. ఆ విధంగా మనందరం కూడా సిద్ధపడదాం. దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. గత కొన్ని రోజుల నుండి సాతాను శక్తులు ఎలా పనిచేస్తాయో మీకు చెబుతున్నా. కొంతమందికి అనుమానం రావచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు బ్రదరు? సాతాను శక్తులు ఎందుకు పనిచేస్తాయంటే, శత్రువు పన్నాగాన్ని గ్రహించకపోతే, శత్రువు దెబ్బ తెలుసుకోకపోతే ఎప్పటికైనా పడిపోయే అవకాశం ఉంది. ఎప్పటికైనా కూలిపోయే అవకాశం ఉంది. శత్రువు ఎలా దెబ్బ కొడతాడో మనకు తెలియాలి. శత్రువు పన్నాగాలు మనకు అర్థం కావాలి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. వాడు వెతుకుతూ తిరుగులాడుతున్నప్పుడు వాని చేతికి చిక్కిన వారెంతో మంది. వాని చేతికి చిక్కిన వారి విడుదల కొరకే ఈ ప్రత్యేకమైన వర్తమానం. సాతాను శక్తులు ఎలా పనిచేస్తాయి? ప్రధానులు, అధికారులు, ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు, అంధకార సంబంధులకు లోకనాథులని 4 భాగాలుగా మీతో చెబుతూ, వాటిలో ప్రాముఖ్యంగా అన్ని ప్రాముఖ్యమైనవే కానీ ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు డ్యూటీ ఎక్కువ. అవి మనిషి దగ్గరికి వచ్చి మనిషిని ఎలా ఇబ్బంది పెడతాయి అంటే, 3 రకాలుగా ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు మనిషిని పీడిస్తాయి. ఒకటి, డైరెక్ట్‌గా పట్టి మనిషి తన కంట్రోల్‌లో ఉంచుకుంటాయి. డైరెక్ట్‌గా పట్టడం. సేనా దయ్యం కానీ, పుతోను దెయ్యం కానీ, లేదా చెవిటోడు మూగవాని దగ్గర పనిచేసిన దెయ్యం గానీ, కొన్ని దురాత్మలంటే వారు మనిషి స్పృహలో ఉండరు. ఇంక కంప్లీట్‌గా సాతాను చేతికి అప్పగించుకుంటారు. అంటే ఇక వాళ్ళు మన మాట అర్థం కాదు. ఇంకా వారు వేరే వాళ్ళలా మాట్లాడడం, వాళ్ళు వేరు వేరు ఆలోచనలు కలిగుండటం. అంటే వాళ్ళు తమ స్పృహ, తమ ఉనికిని కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు దెయ్యం పట్టినోళ్ళని తీసుకొస్తుంటారే, వాళ్ళు ఆ లెక్కలోకొస్తారు. రెండవది, దురాత్మల చేత పట్టి పీడింపబడటం ఒక భాగమైతే, దురాత్మల చేత ఒట్టి పీడింపబడటం. అంటే అవి లోపలికొచ్చి డైరెక్ట్‌గా పట్టవు గానీ, బయట నుండి పీడిస్తాయి. ఆ బయట నుండి పీడించడమే చేతబడి శక్తులు, ఈ మంత్రతంత్ర శక్తులు, ఇవన్నీ గూడా ఇవి బయట నుండి పీడిస్తుంటాయన్నమాట. చేతబడి హలో శక్తులంటే ఏమీ లేదు. సాతాను హలో సహాయాన్ని కొందరు తీసుకొని, ఆ అపవాది సహాయాన్ని వారు తీసుకొని పంపించినప్పుడు, ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో ఉండరో, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడరో, వారి మీదకి అవి దాడి చేస్తూ ఉంటాయి. క్రైస్తవుని మీద చేతబడి పని చేస్తుందా? పని చేయలేదు. ఎందుకంటే క్రైస్తవుడు దేవుని శక్తితో నింపబడి ఉంటాడు కాబట్టి, ఏ శక్తి అతన్నేం చేయలేదు. అతడు అవకాశం ఇస్తే తప్ప. మనం అవకాశం ఇవ్వకుండా సాతాను మన దగ్గరికి రాలేడు. మనం అవకాశం ఇస్తే, మనం తలుపు తెరిస్తే వాడొచ్చి కూర్చుంటాడు. అలాగున చేతబడి శక్తులకైనా, లేకపోతే ఈ నిమ్మకాయలు, ఎండుమిర్చి, ఏదో జుట్టు ఇలాంటి వాటికి భయపడవలసిన పని లేదు. సాతాను ఎప్పుడూ కూడా ఒక వస్తువులో ఉండలేడు. దాని చుట్టూ సంచరిస్తూ ఉంటాడు ఆత్మస్వరూపిగా, ఎవరిలో అయినా దూరుదామని, ఇబ్బంది పెడదామని. వాటిని చూచి భయపడ్డావా? అవి నీ దగ్గరకొచ్చేస్తాయి. ధైర్యంగా ఉన్నావా? ఏం జరగదు. దేవుని శక్తి నీకు తోడుగా ఉంటుందని మీతో చెప్తూ ఉన్నాను. దయచేసి దెయ్యాలకు, చేతబడులకు భయపడొద్దు. ఫస్ట్ మీరు భయపడొద్దు. ఏదో చేసేసా, ఏదో చేసేస్తాయి అని భయపడొద్దు. అవేం చేయలేవు. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు.
దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు లేడు. దేవుణ్ణి మనం నమ్ముకొనున్నాం. ఏ శక్తులు మనల్ని ఏం చేయలేవు. మీరు అనవసరంగా భయపడొద్దు. ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యపరచబడుతుంది. మీ పరిస్థితులు ఏవైనా ఈ మంత్రతంత్ర చేతబడి శక్తులతో ఒకవేళ పీడింపబడితే బలమైన ఉపవాస ప్రార్థన చేస్తే ఇలాంటివి వదిలిపోతాయి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వారు దురాత్మలు వెళ్ళట్లేదయ్యా అని చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు. ఇలాంటి వదలాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. బలమైన ప్రార్థన ఉంటే ఇలాంటివి ఈజీ వెళ్ళిపోతాయి. ప్రార్థన లేకపోతే నిన్ను ఏలతాయి. ప్రార్థనలో ఉంటే నీకు అధికారం ఉంటది వాటి మీద. నిజం చెప్పాలంటే అపవాది శక్తుల మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఏ సాతాను శక్తులు మనల్ని ఏమి చేయలేవు. అనవసరంగా వాటికి అవకాశం ఇస్తే తప్ప. ఈ పూట మీతో చెప్పాలనుకుంటుంది, నాకు దాదాపుగా ప్రతిరోజు వచ్చే ఒక కామన్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నిద్ర పట్టట్లేదు. ఎవరో ఎక్కి తొక్కినట్లుంటది. నిద్ర పట్టట్ల. రాత్రైతే చాలు నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు అని చాలా మంది ఎక్కువ నా దగ్గరికి వస్తుంటారు. అయ్యా నిద్ర రావట్లేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర. నేను ప్రార్థన చేస్తూ ఎందుకు ఈ నిద్ర పట్టట్లేదు? ఎందుకు అంటే ప్రతిసారి అని మనం అనలేం కానీ, కొన్ని సందర్భాలలో నిద్ర పట్టకపోవడానికి అపవాది కారణం. కొన్ని సందర్భాలు ప్రతీదీ సాతాను అనొద్దు. కొన్ని సందర్భాల్లో అపవాది కారణం. అపవాది పేడ కలల రూపములో, భయం రూపంలో, కలవరం రూపములో, అతి ఆలోచన రూపములో నిద్రపోనివ్వకుండా చేస్తాడు. బైబిల్‌లో ఉంటదండి చాలా సార్లు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథం. ఒక్కసారి ఆ మాట ఒకసారి చూడండి. యోబు గ్రంథం. ఒక్క నిమిషం. ఈ మాట నేను గత రాత్రి చదివాను. ఆ మాట చదువుతుంటే ఓహ్! అప్పుడు నాకు ఈ విషయం మీద 7 అధ్యాయం 14 వచనం. సాతాను మనల్ని ఎలా పీడిస్తుంటాడో ఒక్కోసారి. నీవు ఆ! స్వప్నము వలన నీవు స్వప్నం వలన నన్ను బెదిరించెదవు. నన్ను బెదిరించెదవు. దర్శనము వలన దర్శనము వలన నన్ను భయపెట్టెదవు. నన్ను భయపెట్టెదవు. ఇప్పుడు సాతానుగాడు గూడా ఏం చేస్తాడంటే, కలల రూపంలో ఏం చేస్తాడంట? నీవు స్వప్నం వల్ల నన్ను బెదిరించెదవు. బెదిరిస్తాడు. దర్శనాల వల్ల ఏం చేస్తాడంట? భయపెట్టెదవు. భయపెడతాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేసుకోకుండా సాతానుకు అవకాశాన్ని గనక ఇస్తే, తాను పడుకున్న తరువాత సాతాను అతనిని కలల రూపములో కానీ, దర్శన రూపములో కానీ బెదిరించి భయపెట్టే అవకాశం ఉంటది. ఒక వ్యక్తి మామూలుగా ప్రార్థనలో లేకపోతే సాతాను ఎలా పనిచేస్తాడంటే ఆ వ్యక్తిని భయాందోళనకి గురి చేస్తూ ఉంటాడు. చాలా మందికి, అందరికని కాదు, చాలా మందికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏందంటే సాతాను శక్తులే. ఆ సాతాను శక్తులు ఎలా పీడిస్తాయంటే, ఒకటి కలల ద్వారా, దర్శనముల ద్వారా. పడుకుంటే పీడకలలు, పడుకుంటే పీడకలలు, పీడ శక్తులు, పీడ కలలు, పీడ శక్తులు, పీడ కలలు. ఏవేవో కలలు, ఏదేదో జరిగిపోయినట్టు. ఏదో ఇంట్లో అట్లా పడుకున్నామనుకో, అలా పడుకున్న వెంటనే ఇంట్లో భర్త చచ్చిపోయినట్టు, పిల్లలు చచ్చిపోయినట్టు, పిల్లలకి ఏదో అయినట్టు, యాక్సిడెంట్ అయినట్టు, అదేదో అయిపోయినట్టు, ఇదేదో జరిగిపోయినట్టు, ఇంకా ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి. వచ్చేస్తుంటే మనిషి ఏంటంటే తన కలలో చూసినది తను మేలుకున్న తర్వాత కూడా నిజంగా జరిగినట్లు కొంతసేపటి వరకు భావిస్తాడట. అలా ఎప్పుడైతే భావిస్తావో నీకు ఆ రోజు మైండ్ అంతా ఎట్లుంటదంటే, మనసేం బాలేదు ఇవాళ, మనసేం బాలేదని టోటల్‌గా నీ మూడ్‌నే సాతానుగాడు తన ఆధీనం చేసుకొని
అలాంటి మూడ్లో ఉన్నప్పుడు నిన్ను ప్రార్థన చేసుకొనివ్వడు. అలాంటి మూడ్లో ఉన్నప్పుడు నేను వాక్యం చదవనివ్వడు. అలాంటి మూడ్లో ఉన్నప్పుడు, మూడ్ అంటే ఆ ఫీలింగ్‌లో ఉన్నప్పుడు నిన్ను దేవుని దగ్గరకు రానివ్వడు. వాడి పన్నాగం ఏమిటంటే నిన్ను కలల ద్వారా భయపెట్టాలి. పీడ కలల ద్వారా ఏదో దెయ్యం నీ దగ్గరికి వచ్చినట్లు అనిపించడం. అమ్మా, నిద్రపోతున్నప్పుడు ఎవరో ఛాతీ మీద బలంగా నొక్కినట్లు, లేదా ఎవరో మీ ఛాతీ మీద కూర్చున్నట్లు మీకు అనిపించిందంటే దానికి 2 కారణాలు. ఒకటి, స్లీప్ పారాలిసిస్ అని, బాడీ బాగా అలిసిపోయినప్పుడు, శరీరం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ఆత్మ అయితే పనిచేస్తది గానీ, శరీరం కదలలేక ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తదని డాక్టర్లు చెబుతారు. ఇది కొంతవరకు కరెక్ట్. కానీ సాతాను శక్తులు గూడా నీ శరీరాన్ని కదలనివ్వకుండా అవి తమ ఆధీనంలో తీసుకుంటాయి. తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు నీకెలా ఉంటదంటే కదలలేవు, మెదలలేవు. ఆ టైంలో పీడకలలు, ఆ టైంలో సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు ఏవేవో వస్తుంటాయి. అయ్యా! ఒకటేమో రోగం అన్నావు, అలిసిపోవటం వల్ల ఉంటదన్నావు. ఒకటేమో సాతాను శక్తులన్నావు. దానికి దీనికి తేడా ఎలా తెలుసుకోవాలంటే, ఏ కలలు లేకుండా ఊరికే కదలలేకపోతున్నావంటే అది స్లీప్ పారాలిసిస్. లేదయ్యా, పిచ్చి పిచ్చి పీడ కలల ద్వారా నేను కదలలేకపోతున్నాను. నాకర్థమవుతుంది. నన్నెవరో ఆ ఆపుతున్నట్లు నన్నర్థమవుతుందంటే ఖచ్చితంగా సాతాను శక్తుల ప్రభావమే. దాని నుండి విడుదల పొందడం సాధ్యం. విడుదల పొందొచ్చు. వాటికేం భయపడాల్సిన పని లేదు. మీలో ఇలాంటివి జరుగుతున్నాయంటే మీలో సరైన ప్రార్థన, భక్తి తగ్గిపోయింది అని అర్థం. అందుకే సాతాను గాడు ఎక్కి తొక్కుతున్నాడు. వాడు కలల ద్వారా పనిచేస్తుంటాడు, జాగ్రత్త. పడుకునేటప్పుడు ఫోనులు చూసుకొని, నిద్ర పట్టట్లేదని ఏవేవో చూసుకొని పడుకోవడం మానేయండి. పడుకునేటప్పుడు ఫోను చూడొద్దు. ప్రక్కన పెట్టేసి బైబిల్ చదువుకొని, ప్రేయర్ చేసుకొని, దేవుని కాపుదలను, దేవుని భద్రతను, మరి ముఖ్యంగా దేవుడు చేసిన కార్యాలకై స్తోత్రాలు జెప్పి, అప్పుడు ఫోను తీసి ప్రక్కన పెట్టి, బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని పడుకుంటే ఎటువంటి కలల రావు. నిద్ర పట్టట్లేదా? నిద్ర పట్టట్లేదా? ఒకటేంటంటే కలల ద్వారా భయపెడతాడు సాతాను. అప్పుడు నిద్ర రాదు ఒకటి. 2, భయాన్ని కలిగిస్తాడు సాతాను. నువ్వు పడుకుంటావా? ఎక్కడ లేనన్ని కష్టాలన్నీ పడుకున్నప్పుడే గుర్తొస్తాయి. ఎక్కడ లేనివన్నీ, పనికిరానివన్నీ, రేపు భవిష్యత్తేంటి? అదేంటి? ఇదేంటి? అదేంటి? అన్నీ ఆలోచిస్తూ ఏమోలే ఇంక అని జెప్పేసి అని బాధపడతా, భయపడతా అలా గూర్చొని నిన్ను భయపెట్టేసి నిన్ను నిద్ర లేకుండా జేస్తాడు. నిద్ర లేకుండా జేస్తాడు సాతానుగాడు. వాడి పన్నాగం అది. నువ్వు నిజం జెప్పనా? ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేనేమిస్తానన్నాడు దేవుడు? విశ్రాంతి. విశ్రాంతి. విశ్రాంతి విశ్రాంతి, కలుగజేస్తాడు. విశ్రాంతి ఇస్తానన్నాడు. విశ్రాంతి అంటే? విశ్రాంతి ప్రశాంతంగా, నెమ్మదిగా బ్రతకడమే గదా! అంతేనమ్మా? విశ్రాంతి అంటే? మీరు చెప్పండి. ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండటమే గదా విశ్రాంతి అంటే. టెన్షన్ లేకుండా ఉండడం. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అంటే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండండి. ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జన ఎద్దుకు రండి, మీకు టెన్షన్ లేకుండా ప్రశాంతతను ఇస్తానని దేవుడు చెప్తున్నా. అంటే ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సాతాను ఇప్పుడు దేవుడు విశ్రాంతిని ఇస్తాడంటే వాడేం చేస్తాడు? దేవునికి వ్యతిరేకం అంటే ఇప్పుడు విశ్రాంతిని దేవుడు ఇస్తాడంటే వ్యతిరేకం ఏంటి? విశ్రాంతి విశ్రాంతి ఇవ్వకుండా లేకపోవడం. విశ్రాంతిని చెడగొట్టి విశ్రాంతిని దోచుకోవటం. మీ నిజం చెప్తున్నానండి. ప్రశాంతంగా నిద్రపోవటం సాతానికి ఇష్టం ఉండదు. విశ్రాంతి తీసుకోవడం సాతానికి ఇష్టం ఉండదు. మీరు ప్రశాంతంగా పడుకున్నారంటే వాడికి మంట. వాడికి మంట. ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతే ఎట్లా? దేవుడేమో నీ ప్రశాంతతను కోరుకుంటాడు. దేవుడు మన ఆరోగ్యాన్ని కూడా చూస్తాడండి. ఇప్పుడు ఏలియా అలిసిపోయాడు. అలసిపోయి ఇక నా బ్రతుకు ఎందుకులే అంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అలిసిపోయి ఇక చాలు,
గొప్పవాళ్ళు ప్రముఖుల కంటే నేను గొప్పోడేం కాదు, నన్ను తీసుకెళ్ళిపో అని అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? శక్తికి మించిన ప్రయాణం ఉందా లేవమని చెప్పి. శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి లేవమని చెప్పి ఏం చేశాడు? దేవదూతల చేత భోజనాన్ని సిద్ధ ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? బాబు, నువ్వు ఫస్ట్ తినాలి. నువ్వు తిని శక్తికి మించిన ప్రయాణం ఉంది, బయలుదేరాలి. ఒక్కొక్కసారి మనం ప్రశాంతంగా తినడం సాతానికి ఇష్టం ఉండదు. అందుకే వాడు పిచ్చి పిచ్చి ఆలోచన కలుగు చేసి, ఇవి కూడా సాతాను పన్నాగాలే, తినబుద్ధి కాదు సరిగ్గా, ఒక్కోసారి అర్థం కాదు, ఊరు తినబుద్ధి కాదు, ఆకలేయదు, ఏమో జరుగుతుందో అర్థం కాదు, ఏదో ఆలోచించుకుంటా ఉంటారు. వెనుక సాతానుగాడు ఉంటాడు, నిన్ను తిన్నేవాడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని చెప్పడండి. కడుపు నిండా తినాలి, ఉపవాస ప్రార్థనప్పుడు తప్ప మామూలప్పుడు తినాలి. దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు, పోషిస్తున్నాడు. సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ప్రశాంతంగా తినడం నచ్చదు వాడికి, అందుకే వాడు తిన్నేవాడు. ఇప్పుడు ఏలియాను కూడా భయపెట్టి అపవాది శక్తులు తిన్నీకుండా చేస్తాయి. ముందు దేవుడు ఆహారాన్ని పంపించాడు, నువ్వు తిను ఫస్ట్. శక్తికి మించి నువ్వు తిను ఫస్ట్. నువ్వు తినకుండా నేను తీసుకెళ్ళి, నువ్వు తిను ఫస్ట్. ఏం కావాలి? ఆహారం కావాలా? కరువు కాలంలో కాకుల ద్వారా పంపిస్తాడు. ఆహారాన్ని కూడా దేవుడు సమృద్ధిగా ఏలియాకి ఇప్పించాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సాతానికి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవడం ఇష్టం ఉండదు, నువ్వు కడుపు నిండా తినడం ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి అందుకే మిమ్మల్ని ఏం చేస్తుంటాయంటే, తినబుద్ధి కానివ్వకుండా నిద్రపోనీయకుండా చేస్తుంటాయి. మీరు వాటి పన్నాగాలను గ్రహించాలి. తినబుద్ధి కావట్లేదని ఎందుకు సాతాను తినేవాడు అయ్యా అంటే, ఇప్పుడు కడుపు నిండా తిని నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, వాడు పని చేయటం కష్టం అవుతుంది కదా. నువ్వు నీరసిల్లిపోయి, నువ్వు కృంగిపోయి, నువ్వు కృషించిపోయి, నీ ఆరోగ్యం పాడైపోతే నువ్వు రోగాలతో బాధపడుతుంటే అప్పుడు ఆనందిస్తుంటాడు సాతాను. దేవుడేమో నీ ఆరోగ్యాన్ని ప్రేమించి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, నీకు అన్ని సమృద్ధిగా ఇస్తూ నిన్ను పోషిస్తుంటాడు. జాగ్రత్త, సమయానికి చేయకపోయావా, అది కూడా సాతాను పన్నాగ. గ్రహించి దేవుడు ఇస్తున్నాడు, సమయానికి తినండి. దేవుడు ఇస్తున్నాడు, సమయానికి తినండి. ఒక ప్లాన్ ప్రకారంగా దేవుడు ఇచ్చిన 3 పూటలు, ప్రతిదానికి సమయం కలదు కదా. దేవుడిచ్చిన భోజన సమయానికి భోజనం చేయండి. మనసు బాలేదు, తినబుద్ధి కావట్లేదు, మనసు బాలేదు, నిద్ర రావట్లేదు అనొద్దు. ఎందుకు బాగోదు మనసు? ఏమైంది మనసుకి? ప్రభువుకి అప్పగించండి ఏదైనా. సాతాను ప్రశాంతంగా నిద్రపోనివాడు, వాడు భయపెడుతుంటాడు. భయపెడతా ఇదిగో ఏదేదో ఆలోచన కలుగు చేస్తుంటాడు. ఒకటి పడుకునే ముందు ఒక ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇప్పటి వరకు ఈ రోజు వరకు నన్ను నడిపించావు, రేపు కూడా నడిపించు, రేపు కూడా బ్రతికించు, రేపు కూడా పోషించు, రేపు కూడా నా కుటుంబాన్ని కాపుదలివని ప్రశాంతంగా పడుకోండి. నువ్వు ఆలోచించడం వల్ల మూరెడు ఎక్కువేమీ చేసేది లేదు. నువ్వు ఆలోచించటం వలన అక్కడ ఉన్నది మారిపోయేది ఏమి లేదు. దయచేసి ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని కావాలని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు కలుగజేసేటట్లుగా చేసి మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనీయకుండా చేయడమే సాతాను పన్నాగం. అందుకే 4వ సంకీర్తనలో ఏమంటాడు భక్తుడు? 4:8 కీర్తన యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదో. భక్తి, యెహోవా దేవా, నేను నెమ్మదితో పండుకుంటా, ప్రశాంతం పడుకుంటా, నిద్రపోకుండా నేనేం పిచ్చి పిచ్చి ఏం చేయను ప్రభువా. నేను ఒంటరిగానున్నా నువ్వే నాకున్నావు ప్రభువా, నువ్వే నన్ను సురక్షితంగా కాపాడుతావు. ఒంటరిగా ఉన్నా నాకు భయమేస్తుంది మామూలుగా అయితే, కానీ నెమ్మదిగా పండుకుంటావు. ఈరోజు కొంతమంది ఇళ్లలో ఒక్కళ్ళే పడుకోమంటే బాధ, అమ్మో నాకు భయం, నాకు తోడు కావాలి. ఎంత భయమో కొంతమందికి. ఒక్కతే పడుకో, అమ్మో నాకు భయం. భక్తుడు అంటాడు, అయ్యా ఒంటరిగా ఉన్నా నువ్వే నన్ను సురక్షితంగా కాపాడుతావయ్యా, నన్ను సురక్షితంగా నివసింపచేస్తావయ్యా, ప్రశాంతంగా పడుకుంటా నేను అంటున్నాను. ఇంత గొప్ప దేవుడు మనకుంటే మనం ఎందుకండి నిద్ర లేకుండా ఎందుకు బాధపడాలి? చూడండి, ఈ దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు అదే కీర్తనలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుణ్ణి ఆధారం చేసుకున్నా కాబట్టి నేను ప్రశాంతంగా పడుకొని లేచి మేలుకుంటాను అని చెప్పి ఎంత
ఎంత భక్తులు ఎంత ధైర్యంగా ఉన్నారు. ఈరోజు ఎందుకు నువ్వు సరిగ్గా నిద్రపోలేకపోతున్నావు? ఒకటి పీడకలలు, రెండు రెండు భయంతో కూడిన ఆలోచనలు. దయచేసి పీడకలలు వస్తే భయపడొద్దు, ప్రార్థన చేసుకోండి. సాతాను గాడు డైరెక్ట్ దాడి చేయలేక కలల రూపంలో దాడి చేస్తున్నాడు. సాతానుగాడు మిమ్మల్ని డైరెక్ట్‌గా నాశనం చేయకుండా అతి ఆలోచన, భయం ద్వారా నాశనం చేస్తున్నాడు. వాడికి డైరెక్ట్‌గా కొట్టే శక్తి లేకపోవడం వల్లే వాడు తీసే ఎదురు దెబ్బలు ఇవన్నీ. ఎదురు దెబ్బలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాడు డైరెక్ట్‌గా నిన్ను నాశనం చేయకుండా ఈ కలల ద్వారా, భయం ద్వారా, అతి ఆలోచన ద్వారా, నిన్ను సరిగ్గా తిననివ్వకుండా, ప్రశాంతంగా పడుకోనివ్వకుండా వాడన్నీ చేస్తూ ఉంటాడు. ఒకటే చెప్తున్నానమ్మా, బలంగా ప్రార్థన చేసుకోండి. ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంతంగా పడుకోండి. మీరు నమ్మరండి. గత రాత్రే నిద్ర పట్టట్లేదయ్యా, పీడకలొస్తున్నాయి. 6 ఫోన్ చేశారు ఒక రాత్రి. 10 నుండి ఆ రాత్రి 6 ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. అంత పీడిస్తున్నాయి ఈ సాతాను శక్తులు. ఒక్క రాత్రికే 6 నిద్ర పట్టట్లేదు పీడకలు. ఫోన్ల మీద ఫోన్లు. ఒకటి కట్ చేస్తున్నాను మళ్ళీ వస్తుంది. ఒకటి అయిపోతుంది మళ్ళీ వస్తుంది. ఇంత సాతాను అలా పీడిస్తున్నాడు ఈ రోజుల్లో. మీరు బలంగా ప్రార్థనలో ఉంటే ఇవేం చేయలేవండి. ఇవేం చేయలేవు. ఏం చేయలేవు. మీరు బలమైనటువంటి ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన చేయాలి. ఈ బలమైన ప్రార్థన జరిగితేనే, ఈ బలమైన ప్రార్థనలో ఉంటేనే గొప్ప విడుదల దేవుడిస్తాడు. గొప్ప విడుదలిస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి విడుదల జరగాలంటే బలమైన ప్రార్థన అవసరం. అందుకని బలమైన ప్రార్థన ఉంటే భయం వదిలిపోద్ది. పీడకలు వదిలిపోతాయి. ప్రశాంతంగా నిద్రపోద్ది. దురాత్మ శక్తులు బయట నుంచి పీడించడం ద్వారా వచ్చిన రోగాలన్నీ తొలగిపోతా ఉంటాయి. నేను వాస్తవంగా ఏమనుకున్నానంటే 10వ తారీఖు రేపు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన ఏర్పాటు చేద్దాము. బలంగా హాఫ్ నైట్ ప్రార్థనలో వీటన్నిటి కొరకు ప్రార్థన చేద్ది. ఒక విడుదలని దేవుడు ఇవ్వాలనుకున్నాను. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రాత్రి హాఫ్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేస్తే బాగుండని నాకు ఆశ కలుగుతుంది కాబట్టి ప్రభు చిత్తమైతే ఈరోజే హాఫ్ నైట్ ప్రేయర్లో ఉందాం. ఈరోజు కానీ రేపు కానీ ఈరోజే ఉంటుంది. గ్రూప్లో పెడతాను. ఏదైనా మీరు గ్రూపును ఫాలో అవ్వండి. గ్రూప్లో పెడతాను. మళ్ళీ పర్సనల్గా ఆల్మోస్ట్ అందరికీ మెసేజ్ పెడతాను. నేను ఆ గ్రూప్లో పెడతాను, మెసేజ్ పెడతాను. కాబట్టి గ్రహించి గమనించి వీలైతే ప్రార్థనలో జాయిన్ అవ్వండి. వీలైతే కాదు, ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి చూడండి. గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా, ఇన్నాళ్ళు ఈ దెయ్యపు శక్తులను చూసి మనం భయపడుతూ వచ్చాం. రాబోయే కాలంలో మనం వాటిని భయపెట్టే రోజులు వస్తున్నాయి. మనల్ని చూసి అవి గడగడలాడేటువంటి రోజులు రాబోతున్నాయి. ఏం చేయలేవు. ఒకవేళ హాఫ్ నైట్ ప్రార్థనప్పుడు ఎవరైనా దురాత్మల చేత పీడింపబడుతున్న వారు, రాత్రులు నిద్ర పట్టని వారు, భయాందోళనతో ఉన్నవారు, కలవరాలతో ఉన్నవారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకురండి. వాళ్ళని ఫోన్లో జాయిన్ చేయించండి. వాళ్ళ ప్రార్థన జరుగుతుంటేనే యేసయ్య వాళ్ళని విడిపిస్తాడు. యేసయ్య వాళ్ళని బాగు చేస్తాడు. ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ప్రతి నిద్రలేమి అపవాది పన్నాగు అని నేను అనట్లా. కానీ అపవాది ఎక్కువ సార్లు మనిషి నిద్రపోనీయకుండా చేస్తుంటాడు. మనిషి వెనకాల ఉండి మనిషిని ప్రశాంతతను పాడు చేస్తుంటాడు. వాడికి ప్రశాంతంగా ఉంటే మంట, వాడి కడుపు నిండా తింటే మంట, వాడికి భార్య భర్త పిల్లలు సంతోషంగా ఉంటే మంట. అందుకే వాడు వెంటనే పొలలు పెట్టేస్తుంటాడు. చూడండి, ఒక్కోసారి ఈరోజు మా ఫ్యామిలీ బాగుంది అనుకునేసరికి రేపు పొద్దుటికే గొడవలు అయిపోతాయి. కారణం వాడు చూడలేడు. వాడు ఎట్లా కొట్ల అవకాశాన్ని చూస్తుంటాడు. మీరు అవకాశం ఇచ్చారా, వాడు దూరిపోతాడు. అందుకని అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారికి దేవుడు ఒక విడుదలను ప్రసాదించాలి. దేవుడు ఇస్తాడు. ప్రభు చిత్తమైతే ఇవాళ రేపు మీ గ్రూప్లో పెడతాను. దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. దేవుడు గొప్ప విడుదల హాఫ్ నైట్ ప్రేయర్లో అనుగ్రహిస్తాడు. అమ్మ, అర్థమవుతుందా? ఆ అపవాది శక్తులు ఎలా పనిచేస్తాయి అర్థమవుతుంది. ఒకటి, డైరెక్ట్గా పట్టడం. 2, బయట నుండి దాడులు చేయటం, నిద్రపోనీయకుండా చేయటం, కళల ద్వారా దాడి చేయటం, ఈ చేతబడి శక్తులు, ఈ మంత్రతంత్ర శక్తులు, ఇవన్నీ కూడా బయట నుండి దాడి చేయడం. ఇంకొకటి ఉంది, ఇవి ఎలా దాడి చేస్తాయంటే, మూడవది మన ఆత్మీయ స్థితిపైనే వీటి దాడి. మన ఆత్మీయ స్థితిపైన, మన పరిశుద్ధతపై, మన ప్రార్థనపై, మన భక్తి జీవితానిపై, మన విశ్వాసంపై దాడి చేస్తాయి. ఆ దాడులు ఎలా ఉంటాయో, ఆ దాడులు పనిచేసే ఆత్మలేంటో ప్రభు చిత్తమైతే రేపటి రోజున మీతో పంచుకుంటాను. అందరూ తలలు వంచండి.
అందరూ తలలు వంచి. హలో హలో ఆ, చెప్పమ్మా. హలో అన్న వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పు నేను. మొన్న ఇక్కడ ఒడిశా దగ్గర ఇందాక చెబుదాం అనుకున్నావు, నా మాట వినపడక నువ్వు చెప్పరా? ఓకే ఓకే, చెప్పు చెప్పు. ఖచ్చితంగా ఖచ్చితంగా. తమ్ముడు తమ్ముడు గమనించినట్లున్నారు. తమ్ముడు వేరే రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఒరిస్సా క్రైస్తవులు అని చెప్పి వారిని బయటికి నెట్టేసి వారిని రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారట. వాళ్ళన్నీ కూల్చేసి గవర్నమెంట్ కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు పర్లేదు కానీ ఈ 3 రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ. ఈ 4 రాష్ట్రాలు ప్రస్తుతానికి కొంచెం కర్ణాటక వీటి వరకు బాగున్నాయి కానీ ఆ పై రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతే క్రైస్తవులను మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు. క్రైస్తవుడని తెలిస్తే చాలు టార్చర్ చూపిస్తున్నారు. టార్చరే ఎంత దారుణంగా చేస్తున్నారు. తమ్ముడు చెప్తుంటే నిజంగా ఆ, ఎట్లా ఉండేది పాపం. క్రీస్తుని నమ్ముకున్నారని వెలేసి ఒక పక్కన పెట్టి రానివ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళని ఒక నిలువ నీడ లేకుండా వారు బయట ఉన్నారంటే ఎంత బాధలో ఉండుంటారండి. ఎండలో కాసేపు తిరిగితేనే మన కళ్ళు తిరుగుతాయి. అలాంటిది ఇలాంటి పరిస్థితి ఏం దేవుణ్ణి నమ్ముకున్నందుకు వాళ్ళ మీద పడుతున్నటువంటి టార్చర్. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఈరోజు వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు. నిజమే నాయన. సాతాను శక్తులు మా మీద పని చేయాలనుకుంటున్నప్పుడు నిద్ర పట్టనీయకుండా ప్రశాంతతను పాడు చేస్తూ ఉంటాయి. వాటిని మేము గ్రహించి అయ్యా వాటికి అవకాశం ఇవ్వక మేము ఆత్మీయంగా ఎదుగునట్లుగా మీరు మా ఎడల మీరు గొప్ప కార్యము చేసి మమ్మల్ని నడిపించమని. అయ్యా మీరు మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు. మిమ్మల్ని నమ్ముకున్న మేము సిగ్గుపరచబడమని. అయ్యా తండ్రి, నీ వైపే చూస్తుండగా మీరు గొప్ప కార్యాలు చేయమని. అయ్యా ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు కలిగి ఉన్నారో వారి అవసరాలు మీరు తీర్చండి. నాయనా, పరీక్ష రాయబోతున్న వారికి మంచి జ్ఞానాన్ని కూడా మీరు అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా తండ్రి, ప్రశాంతత లేని కుటుంబాల్లో ప్రశాంతత నింపండి. మరి ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతం అయ్యా, వారి క్రైస్తవులు అయ్యుండి అయ్యా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నాయన, నా నిమిత్తం మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకుని అన్నాం. అయ్యా మేము మా రాష్ట్రాల్లో అయితే అంత శ్రమ ఇప్పుడు చూడలేదు. కానీ అయ్యా తండ్రి, అక్కడ రాష్ట్రాల్లో ప్రభువా తండ్రి, అయ్యా క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారు నాయన. మా క్రైస్తవులు తిండి తిప్ప లేకుండా వెలివేయబడి అయ్యా చీపుగా చూడబడుతున్నారు అయ్యా. ఒకసారి వాళ్ళకి రక్షణ ఇవ్వండి అయ్యా, వారిని కాపాడండి అయ్యా. వారి వారి పక్షమున అధికారులు నిలబడినట్లు వారిని ప్రేరేపించండి అయ్యా. చట్టాలు మార్చగలిగిన దేవుడు, అధికారులు మనసులు మార్చగలిగిన దేవుడు. క్రైస్తవులకు న్యాయం చేయండి అయ్యా. క్రైస్తవుల పక్షాన నిలవండి అయ్యా. మీరు గొప్ప కార్యం చేయమని ఈరోజు అయ్యా వారి పక్షమున మీరుండి గొప్ప కార్యం చేయమని. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, బలమిచ్చుదేవా నీకు వందనాలు. మీరు కృప చూపించండి నాయనా, మీరు సహాయం చేయమని. అయ్యా మా క్రైస్తవులకు క్షేమాన్ని ఇవ్వమని. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించమని. మీరే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్.